ఫస్ట్ నన్ను చూసినప్పుడు నువ్వేమనుకున్నావు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చాలా మంచి అనుకున్నా. మరి నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? నాకు ఈ జన్మకి ఏమో చాలా అనిపించింది. నిన్ను చూసినాక వచ్చినా కదా 5 రోజులు నాకు నిద్రే పట్టాలి. నాకైతే రోజు కళ్ళకి వచ్చినావు. నాకు కూడా తొందరగా పెళ్ళైతే నీతో ఉండొచ్చుగా అనిపించింది. నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అప్పుడే తాళి కట్టుకొని ఇంటికి తీసుకొద్దాం అనుకున్నా. శంకరి, ఓ శంకరి, అగో తాతయ్య పిలుస్తాడు, పోయేద్దా? ఏంటిదా తాత? గోలేసుకునే వాళ్ళని నాకు గోలు తెచ్చేవా? షుగర్ గోలే కదా. నీకు ఎరకలేదా? ఇక నువ్వే ఇవ్వబట్టి రోజు అవును, తాత ఎందుకు పిలిచిండు? తాతయ్యకు నేను గోలిచ్చుడు మనిషి వచ్చిన, అందుకే పిలిచిండు. తాతకు షుగర్ కదా, అది వేసుకోవాలి ఆయన. మరి షుగర్ గోలే ఇచ్చినావు కదా. తెలియదా? శిల్పి మాటలు మాట్లాడతావు. నాకైతే మస్తు అనిపిస్తుంది నిన్ను చూస్తాంటే. నాకు కూడా మస్తు అనిపిస్తుంది నిన్ను చూస్తాంటే. శంకరి, ఓ శంకరి, మళ్ళీ వెళ్తాను. ఎందుకు పిలుస్తాడు? పోయిరా పో. పోయేత్తా. ఏంటి తాత? గోలి చాగవాగా ఉరుపు ఎట్లేసుకోవాలరా? మంచినీళ్ళు ఏంది? ఏం కావాలి తాత? మంచినీళ్ళు లేవా? గోలు ఎట్లేసుకోవాలి? ఇస్తాను. చేస్తాడు. వేసుకో. వీడు ఏంది నీళ్ళు తీసుకొచ్చి ఆగమాగా ఉరుకుతాడు నిలబడకుండా? ఏంటంట తాతకు ఊకే వెళ్తాడు? గోలు ఇచ్చినా కదా, నీళ్ళు ఇచ్చడం మర్చిపోయినా. ఫస్టే గోలు ఇచ్చినప్పుడు నీళ్ళు ఇయ్యవా? గోలు ఎట్లా వేసుకుంటావు అనుకున్నావు? ఈ టెన్షన్ లా గోలు ఇచ్చిన కానీ నీళ్ళు ఇచ్చడం మర్చిపోయినా. సరేటి, మన పెళ్లి కాక ముందు నిన్ను ఎవరైనా ఇష్టపడ్డారా? నన్ను ఎవ్వరు ఇష్టపడలే. నేను కూడా ఎవరిని చూడపోయేది. మరి నువ్వు? నన్ను చాలా మంది ఇష్టపడ్డారు, కానీ నేను ఒక్కరినే ఇష్టపడ్డా. శంకరి, అబ్బాయి ముసలుడు నచ్చినాక చెప్తూ గుర్తుపెట్టుకో. ఏంటిది? అంత ఆగమాగని చెప్తాను నేను. రాజర కాళ్ళు నొత్తాను కొంచెం వచ్చేసి తప్ప. ఏంటి తాత? తాపకోసారి పడుతుంది, ఏదైనా ఉంటే ఒకసారి చెప్పే. అంత ఆగమాగని తిరుగుతాను. నాకు జర కాళ్ళు వస్తే మంచిగా ఉండి అనిపిస్తుంది రా. కొంచెం లేరా? నీకేమో పని ఉన్నట్టు నేను పోనన్నా పోరా. నువ్వు ఇంతో తీసుకునే బాగా ఊరుకున్నానేమన్నా. ఈసారి గొల్లం ఎందుకు పెట్టలే? గొళ్ళెం పాడగాను, నీ తర్వాత చెప్తా కానీ ఒక్కరు ఇవ్వలే. చెప్పనా? అది నవ్వే. ఏంటి? నేనే నువ్వే నవ్వినట్టు? ఒట్టు.
అరే శంకరి, ఓ శంకరి, శంకరి, ఏమైంది అసలు? ఇక ఈడుంటే మన పని కాదే, బాయికాడికి పోదప్పా. ఇక నాతోటి కాదు, ఏడికి? ఇక్కడ ఉంటే మన పని కానియడు, తాపుకోసారి ఇస్తాడు. బాయి ముఖాన పోదప్పా. ఈ శంకర్ గారు అప్పటి నుంచి వెళ్ళి పిస పిస చేస్తాడు, పోరేట గుంజుకపోతాడు. వాడు అయితే ఇంటికి రాని, ఇంటికి వచ్చినాక చెప్తామని సంగతి. శంకరన్న వదిన తీసుకుని అడిగిపోతానే. ఎటు పోతే నీకేంద్రా, నీ పని నువ్వు చేసుకోపో. నువ్వు దావే అగో ఈ శంకర్ అనేది కొత్త పెళ్ళ ఇంట్లో ఉండక ఈ పొలం కాడికి వాయినం తీసుకుని వస్తాడు. ఏమైనా పని ఉంటే నేను చేయబోతున్నా. ఈయనకు పొలం పనులు అంటే బాగా అప్పచ్చన. ఏమైనా పని చెప్తాడు, పోయి అడుగుతా. అబ్బా రావాలి, ఇక్కడైతే ఇవ్వలేరే, ఇంటికాడైతే ముసలోడు ఊక పిలుచు. శంకర్ అన్న, ఏంద్రా రవి గిట వచ్చినావు? అన్న పెళ్ళై వారం కూడా అయితలేదు. ఈ వాయినం తీసుకొని పొలం కాడికి ఎందుకు వచ్చినవే? ఏమైనా పొలం పనులు ఉంటే చెప్తే నేను చెప్పబోతున్నానే. అరే పిసోడా, మేము పొలం పనులకు రాలేదురా, మన పొలాలు ఏడేడు ఉన్నాయో చూద్దామని వచ్చిన. రావాలి, అవతల పొలం చూస్తాపా. జరిగు అన్న, ఏమైనా పని ఉంటే చెప్పే, మర్చిపోకు. పని లేదు మన లేదు పా. ఏమిరా శంకరి, మొన్న పెళ్ళైంది, వారం రోజులు కాలేదు, ఇప్పుడే పొలం తీసుకుని అడిగిపోతున్నావు రా. మా పొలాలు చూస్తామని పోతానే అయితే కానీ ఆవు పాలు ఇస్తుందా? ఇప్పుడు పిండితే ఇక. సరే, దీనికి ఆవు పాలంటే ఇష్టం. ఇంటికి ఒక 2 లీటర్లు పంపి. సరే సరే. ఇంకా కింద నుంచి ట్రాన్స్ఫారం రాక మాదే. ఏమిరా రవి? ఆగో, అక్కడ పని అయిందారా? ఈ పొలం కాడికి వచ్చినావు? ఏ ఊక కరెంట్ వస్తుంది పోతుంది, పెట్టిపోవని వచ్చిన. ఇప్పుడు ఉన్నదా? కరెంటు పోయిందా? ఏ లేదు, మళ్ళీ వచ్చినాక పోయి పెట్టాలి. ఇక్కడ కూర్చుంటా వచ్చరాక. మరి కరెంట్ వచ్చేలోపు అన్నం తిని రాపోయినవురా? ఏ మీ మరదలు తీసుకొస్తాను టిఫిన్ ఇక్కడికి. తీసుకొస్తాందా? ఇన్న ఉంటావు ఇక కరెంట్ వచ్చారాక. గంట సేపు అయిన ఉంటేనే కరెంట్ రావాలి, నేను కరెంట్ పెట్టాలి, పొలం బారాలి, అప్పుడే పోతే ఇంటికి. అరే రవి, వదిలకు మీది పొలం నుంచి వస్తా. తీసుకపో చూపించు. పావే బాబలి, ఈడేందే అంబట్ల తుర్రి లెక్క ఆడికి పోతే ఆడికొచ్చిండు, ఈడికి పోతే ఈడికొచ్చిండు. ఇక మన పని కాదు, మనం పోయే వరకు తాత వండుకుంటాడు. మన ఇంటికే పోదాం పావే. తాత
అదో తాదా ఎటు వేయవే? ఇగో మీ పెద్దమావ కాశీకి తీసుకుపోతానంటే ఆయనతోటి వేయినా పైలంగా కలిసి ఉండరు. మీ మందే బియ్యం పెట్టుకోండి, లొల్లి పెట్టుకోకుండ్రి, మంచిగా ఉండుండ్రి. 15 రోజులు అవుతుందట నేను వచ్చే వరకు. సరే తాదా పైలం ఏంటట రమణి మా తాత కాశీకి పోయినట్ట మా పెద్దమామ తోటి 15 రోజుల దాకా రానట్టే.